నమస్కారం అమ్మా. మీ ఎదురుగా ఎవరున్నారో చూశారుగా. ఎవరున్నారు? అది పరిచయం అవసరం లేని పేరు. ఈ ప్రపంచంకి పరిచయం అవసరం లేని పేరు. ఇవాళ మన అదృష్టం. ఇవాళ యాక్చువల్గా వ్యాలంటైన్స్ డే. ఇలాంటి వ్యాలంటైన్స్ డే రోజు కూడా మీ అందరూ సంతానం కోసం వేరే రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి ఇంత దూరం వచ్చారు. భగవంతుడు చూపించిన దారి, ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా మాకు బిడ్డ పుట్టడానికి భగవంతుడు మాకు యూట్యూబ్ ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో ఈ డాక్టర్ గారిని చూపించారని మీరు ఇంత దూరం వచ్చారు. కానీ వాళ్ళ మన అదృష్టం ఏంటంటే ఈరోజు మరి ఇంత మంచి రోజు మనందరికీ అవసరమైన, మరి ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా ఉండి ఈ రాష్ట్రాల్లో ఒక మంచి పేరు సంపాదించి ఈ రాష్ట్రానికి, విజయవాడకి ఒక గొప్ప గుర్తింపుని తీసుకొచ్చిన మరి మహా వ్యక్తి, దార్శనికులు, మార్గదర్శి డాక్టర్ గోపరాజు సమరం గారు ఈరోజు మన దగ్గరికి వచ్చారు. వారిని చూసే అదృష్టం మీకు కలిగింది. నేను విజయవాడ వచ్చిన ప్రతిసారి సమరం గారిని కలవాలి అనుకుంటూ ఉండేవాడిని బస్సులో వెళ్ళిపోతూ. అలాంటిది మీరు విజయవాడ వచ్చినప్పుడు ఆ పైన కొండ మీద ఒక దుర్గమ్మని, అటు మేరీమాతని, అటు దైవం వైపు ఎలాగైతే ఉంటారో అలాగే నాస్తికోద్యమానికి మూలమైన గోరా రామచంద్రరావు గారు, గోరా అంటే గోపరాజు రామచంద్రరావు గారిని గోరా గారు అంటారు. వారి కుమారుడు సరస్వతి గారి, గోరా గారి కుమారుడు గోపరాజు సమరం గారు. వారు కూడా కలవాలనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎందుకనంటే మరి ఎన్నో రకాలైన మూఢనమ్మకాలని పారద్రోలిన వ్యక్తి సార్. ఎన్నో పోరాటాలు చేశారు ఆయన, ఎన్నో దాడులకు గురయ్యారు. కానీ పోరాటాన్ని వదలలేదు. ఈ వయసు వరకు కూడా మరి పోరాడుతూనే ఉన్నారు. సంఘంలో ఉన్న కొన్ని రుగ్మతలని పోగొట్టడానికి, మూఢనమ్మకాలని పారద్రోలడానికి, అలాగే కొన్ని రకాలైన కొన్ని స్పృశించడానికి, మాట్లాడడానికి కూడా సిగ్గుపడే కొన్ని అంశాలతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పి ఆ సమస్యల్ని తొలగించుకోవడానికి మరి లైంగిక విజ్ఞానాన్ని కూడా అందించిన ఈ రాష్ట్రంలో అసలు లైంగిక విద్య అనేది ఒకటి ఉంది. అలాంటి వాటికి మనం చదవాలి, మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే మిగతా వాళ్ళని ఎంతోమంది ప్రస్తుతం వచ్చిన డాక్టర్లందరికీ సారే ఆదర్శప్రాయుడు, సారే మోటివేషన్, సారే ఇన్స్పిరేషన్. ముఖ్యంగా మాలాంటి వాళ్ళందరూ కూడా ఆయనకి ఎంతోమంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు. అలాంటి సమరం గారు ఈరోజు మనకి మేము ఆహ్వానించగానే వెంటనే రావడం మనకి చాలా ఆనందం. మీ అందరూ కూడా అమ్మ ఒక బిడ్డ కోసం ఇక్కడికి వచ్చారు. దానికి ముఖ్యంగా కావాల్సింది భార్యాభర్తల అనురాగం. అలాంటి భార్యాభర్తల అనురాగంలో వచ్చే పొరపాట్లు, వాటిని సరిదేసుకునే విధానాలు కూడా ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం మేము సార్ బుక్స్ని చూసేవాళ్ళం. ప్రతి సంవత్సరం బుక్స్ పెరిగిపోతూ ఉంటాయి. సార్కి ఎక్కడ టైం ఉంటుంది, ఇంత టైము ఎప్పుడు రాస్తున్నారు అనుకునేవాళ్ళం మేము. కొన్ని వందల పుస్తకాలు రాశారు. అంతేకాదు డాక్టర్స్ అందరికీ ముఖ్యమైనది ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వాటికి జాతీయ అధ్యక్షులుగా చేశారు ఆయన. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారందరికీ ఒక్కసారి సార్ చేసిన కృషికి, సార్ చేసిన మరి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మీరే కాదు, బహుశా మీకు పెట్టబోయే బిడ్డకు కూడా వెంటనే సార్ పేరు తెలుసు. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం కలవగలిగామంటే ఈరోజు సుదినం. మీ అందరూ సార్కి గట్టిగా చప్పట్లతో ఒక్కసారి అభినందన తెలియజేస్తే. డాక్టర్ సుధాకర్ బాబు గారికి, మేడం గారికి, ఎక్కువ మీ అందరికి కూడా అభినందనలు, నమస్కారాలు. అందులో మొట్టమొదటి ఓడి చెప్పారు వాళ్ళు వ్యాలంటైన్ డే అని, ప్రేమికుల రోజు అని. ఇవాళ ప్రేమికుల రోజు అంటే ప్రేమనికి ఏం కాదు, మానవ సంబంధాలన్నీ కూడా ప్రేమతోనే ఉండాలి, కరుణతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి, ఆప్యాయతో ఉండాలి. ఇలా ఉంటేనే అది మన జీవితం అనేది. మరి అటువంటి ప్రేమికుల రోజున నన్ను రమ్మని
ఆయన చాలా కాలం కూర్చున్నారు, నాకేం కుదరట్లేదు. నేను ఆయనలాగే ప్రాక్టీస్ చేస్తున్నాను. మాకు పెద్ద హాస్పిటల్ మాకు కూడాను. హాస్పిటల్కి ఆయన చెప్పారు, నేను పోయి రచయితగా కూడా చేశాను. 218 పుస్తకాలు ప్రింట్ అయ్యాయి నాకు. 218 పుస్తకాలు. స్వాతి పేపర్లో మీరు చూస్తుంటారు, రెగ్యులర్గా 40 సంవత్సరాల నుంచి స్వాతిలో నావి వస్తున్నాయి. సుఖ సంసారం స్వాతిలో రెగ్యులర్గా వస్తుంది. అలాగే మాకు యూట్యూబ్ ఛానల్స్ ఈయన పెట్టారు, చాలా బాగా చూసి వచ్చాను, చాలా బాగుంది. మేము కూడా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తాం. 20 యూట్యూబ్ ఛానల్స్. ఆ 20 యూట్యూబ్ దాదాపు 152 దేశాల్లో చూస్తున్నారు. 21 కోట్ల వ్యూస్ వచ్చాయి ఇంతవరకు. 21 కోట్లు, లక్షలు కాదు, 21 కోట్లు. ఏమీ లేదు, వారు చేసినా మేము చేసినా సరైనటువంటి ఆరోగ్య విజ్ఞానం అందించాలి. అందరికీ ఆరోగ్య విజ్ఞానం కావాలని మీరు ఎలా అయితే కూర్చోబెట్టి అక్కడ అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నారో, ఆరోగ్యం మేము ప్రతి వారం గత 26 సంవత్సరాలుగా ప్రతి వారం ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నాం. ప్రతి వారం నిర్వహించి అందరికీ అదే లైవ్ కూడా పెడుతున్నాం అన్నమాట. మెయిన్గా ఇద్దరికి దాదాపు మా ఇద్దరికి ఒకటే భావాలు కలుస్తున్నాయి. రంగరాయ మెడికల్ కాలేజ్, నేను రంగరాయ మెడికల్, ఆయన రంగరాయ మెడికల్. ఆరోగ్య విజ్ఞానం కావాలి అనేది ఇతరులు. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞానం శక్తి, సంపద ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు ఇక్కడ చాలామంది ఈయన చెప్పిన ప్రకారంగా మీరు అందరూ కూడా సంతానం కోసం వస్తూ వచ్చారన్నారు. సంతానం అంటే కొన్ని చోట్ల లేడీస్నే ఫాల్ట్ అనుకుంటారు, ఆడవాళ్ళలోనే ఫాల్ట్ ఉండబట్టి పిల్లలు పుట్టట్లేదు అనుకుంటారు. సంతానం కలిగిన దంపతులు 100 మంది తీసుకుంటే దాంట్లో 3వ వంతు ఆడవాళ్ళ లోపం, మరొక వంతు మగవాళ్ళ లోపం, ఇంకొక వంతు ఇద్దరిది లోపం. ఒక్కళ్ళు. అందుకని ఎప్పుడు పిల్లలు పుట్టలేదంటే ఇద్దరు కలిసి వెళ్ళాలి. సాధారణంగా మగవాడు ఏమంటే నేను శుభ్రంగా సెక్స్ చేస్తున్నాను, నాకేంటి నువ్వు పోయి చూపించుకోండి. ఇదే జరుగుతుంది, అంతా కూడా ఇదే జరుగుతుంది. డాక్టర్లు కూడా లేడీ డాక్టర్స్కి వెళ్తారు, వాళ్ళు కేవలం ఆడవాళ్ళకి చూస్తారు, చూసి మగవాడిని ఎవరు చూపించుకో అంటారు. ఈ మగవాడు నాకేం అవసరం లేదు, నువ్వేంటప్పో నాకేం అవసరం లేదు, నేను శుభ్రంగా సెక్స్ చేస్తున్నాను, నేను శుభ్రం నాకేంటి నేను ఏమంటే అని మగవాడు దబాయిసి. ఇది పురుషాధిక సమాజం కదా. ఇక్కడ నాకు సంతోషం అంటే ఇద్దరు ఉన్నారు. చాలా గ్రేట్ సార్ మీరు అలా మోటివేట్ చేయడం అనేది. ఇద్దరిని ఎప్పుడు పిల్లలు పుట్టట్లేదు, గర్భం రాలంటే ఇద్దరిని పరీక్ష చేయాల్సిందే. మగవాళ్ళలో వీరికణాలు లేకపోవచ్చు, లేకపోతే కొంతమంది వస్తారు మగవిచ్చి పిల్లలు లేరంటారు. 3 ఏళ్ళు పిల్లలు లేరంటారు. ఇంత అసలు సెక్స్లోనే పాల్గొన్నాడు, ఆ మగవాడు సెక్స్లోనే పాల్గొన్నాడు. విచిత్రం. అసలు ఇద్దరు సెక్స్లో పాల్గొంటున్నారని ఫస్ట్ క్వశ్చన్ వేస్తాం. ఇది చూడడానికి ఆశ్చర్యంగా నిజమే. కానీ ఇటీవల కాలంలో అందులోని మోడర్న్ మెడిసిన్ వచ్చిన తర్వాత, మోడర్నైజ్ వచ్చిన తర్వాత ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు, లేదా బిజినెస్, టెన్షన్స్, స్ట్రెస్, అసలు వాళ్ళల్లో సెక్స్ చేయాలి కోరిక లేకుండా పోతుంది. సెక్స్ చేయాలి కోరిక మగవాళ్ళు లేకపోతే మేము ఇప్పుడు దాన్ని HSDD అని ఒకటి ఉంది, హైపో యాక్టివ్ సెక్స్ డిజార్డర్ అని ఏమిటి, HSDD అని. ఆ మగవాడికి అన్నీ బాగుంటాయి, పరీక్ష చేస్తే వాడు పరీక్ష చేస్తే రక్త పరీక్షలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, వీర్యం కూడా బాగానే ఉంటుంది, కానీ సెక్స్లో పాల్గొడు. అంటే కోరికే ఉండదు, చెయ్యాలనే ఉండదు, సెక్స్లో పాల్గొవాలనే ఉండదు. అది ఒక ప్రత్యేకమైన HSDD అనేది ఇటీవల పూర్వకాలం లేడీస్లో ఉంటుందనుకోండి, ఇప్పుడు మగవాళ్ళలో అంతకనే ఎక్కువ ఉంది. హైపో యాక్టివ్ సెక్స్ డిజార్డర్. సెక్స్ కోరికే ఉండదు, సెక్స్ కోరికలు సెక్స్ పాల్గొవాలని ఉండదు, పాల్గొవాలైతే పాల్గొరు, కానీ పేరుకి మాత్రం పైకి మాత్రం బిల్డప్ ఇద్దరు ఉన్నట్లు ఉంటారు అంతే. అందులో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత మీరు హైదరాబాదు, బెంగళూరు వెళ్ళిన వాళ్ళ మనిషి ఎక్కడున్నా కూడా అందరు ఈ బిల్డప్లోనే సరిపోతుంది, ఏమీ లేకుండా. ఇందువల్ల చాలా ఎక్కువ ఉంటుంది. అంటే సరైన అవగాహన కావాలి. ఆ అవగాహన మరి మా డాక్టర్ బాబు గారు చక్కగా కలిగిస్తున్నందుకు ముందుగా అభినందిస్తున్నాను. నేను వండర్ఫుల్గా చేస్తున్నారు. ఇలాంటి డాక్టర్స్ కావాలండి. ఇలాంటి డాక్టర్స్ ప్రజల్ని చైతన్యపరిచేవాడు. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూశాను, అందరిని కూర్చోబెట్టి కుర్చీలన్నీ 150 కుర్చీలు వేస్తున్నాయి. అక్కడ వీడియో వేసి చూపించడం అంత వండర్ఫుల్ ఎడ్యుకేషన్. ముందు ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఆ విషయంలో డాక్టర్ బాబు గారు, సుధాకర్ బాబు గారు ఎక్సలెంట్ చేస్తారు.
నిజంగా ఈ రోజున మీరందరూ ఇక్కడికి రావడం, ఆయన చూపించుకోవడం రెగ్యులర్ మీరేనే కాదు, అందరూ కొన్ని వందల మంది రావడం చూపించుకోవడం అనేది, అలాగే మిమ్మల్ని అట్రాక్ట్ చేయగలవడం అనేది చాలా గొప్ప విశేషం. అసలు ఏమిటి కారణం అనేది ముందు చెప్పగలిగితే ఆ కారణాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఆ కారణమే తెలుసుకోవట్లేదు కదా, కారణం తెలుసుకోవడానికి మనుషులు లేరు. అసలు మొత్తం చెప్పాలంటే వైద్య వృత్తి ఎంత వైద్యో నారాయణో హరి అని మనం చూస్తామో, వైద్య వృత్తి ఎంత సేవా వృత్తి అంటామో అంత కమర్షియల్ అయిపోయింది, అంత వ్యాపారం అయిపోయింది వైద్య వృత్తి అనేది. ఆ వ్యాపారం అనేది ఏమాత్రం దగ్గర చేర్చకుండా మానవ దృక్పథంతో ఒక డాక్టర్గా నిజమైన సర్వీస్ అందిస్తుంది. ముందు సుధాకర్ బాబు గారికి, డాక్టర్ సుధాకర్ గారికి, మేడం గారు కూడా చాలా నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా చేశాను. నేను మొత్తం మా డాక్టర్లు 4,50,000 ఉన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ కూడా 4,50,000 ఉన్నారు. మొత్తం దేశం చేసి చూసాను, ఎంతో తిరిగి. ఒకటి మాది ఇవాళ చాలా సంతోషంగా ఉందంటే, నేను భారతదేశంలో ప్రతి రాష్ట్రం దాదాపు ప్రతి పట్టణం విజిట్ చేశాను. ఒకటి నాసారి తిరిగి అందుకే నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కానీ ముందు వెనక తర్వాత తిరుగుతా ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాను. ఎక్కడ కూడా ఇలాంటి చూడలేదండి బోయినగడ్డ అనేది. రియల్లీ దిస్ ఫస్ట్ టైం ఐ విట్నెస్. నేను ఒక డాక్టర్గా అసలు నాకు చెప్పలేని ఆనందం కలుగుతుంది, నిజంగా చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఎంత ఆనందం ఉందంటే, ఫ్రీగా చూసేవాళ్ళు ఉన్నారు, ఏది చేసేవాళ్ళు ఉన్నారు వేరే విషయం, కానీ బయట పోయి వచ్చారు అని చెప్పి వాళ్ళకి ఏదో అని కాకుండా వాళ్ళకి అన్నం కూడా పెట్టి ఫ్రీగా చూపిస్తే వాళ్ళకి అంతా చూసి వాళ్ళకి అంత అవగాహన కలిగించి ఒక చేయడం అనేది చాలా గ్రేట్. ఇంకా నాకు ఆశ్చర్యం ఏంటంటే, నిస్వార్థంగా ఆయన సేవలు అందిస్తాను. నిస్వార్థంగా ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళ దగ్గర ఎంత ఉందో అంత స్పీచ్ చేసి చివరిదాకా చేయాలి. ఒక కడుపు వచ్చిన గర్భ కానిపోయే వరకు లేదా సిజేరియన్ ఆపరేషన్ చేసే వరకు అలా వదిలిపెట్టేవాళ్ళు లేరు. ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయింది దాని. నిజంగా డాక్టర్లు అంతా తల్లి అంటే నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తానంటే, ఒక నేషనల్ ప్రెసిడెంట్గా నేను చేసిన వాడిని కనుక, నేను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కనుక నేను మాట్లాడాల్సి వస్తుంది. వైద్య వృత్తి వ్యాపారం అవడానికి వీలు లేదని కనుక గట్టిగా మాట్లాడుతుంది నేను ఒకండి. ఆ రంగా వైద్య వృత్తి వ్యాపారం అవడానికి లేదు. ఆ రంగా వ్యాపారం కాకుండా నిస్వార్థ సేవ అందిస్తూ ప్రజలకి విజ్ఞానవంతులు చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ, దట్ ఈస్ డేట్. ఇప్పుడు మామూలుగా వస్తే ఎవరన్నా బ్లీడింగ్ ఎక్కువతానండి లేదండి అంటే ఆపరేషన్ చేయాలి అనేస్తారు అన్ని ఇన్స్ట్రక్టర్లు కూడా. ఏ రకమైన అలా చేయకుండా వాళ్ళకి కావాల్సిన విధంగా చేసి సరైన డైరెక్షన్ ఇవ్వడం అనేది నిజంగా ఈ రియల్ డాక్టర్ అంటారు సుధాకర్ బాబు గారిని. డాక్టర్ సుధాకర్ బాబు గారిని ఇది రియల్ డాక్టర్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన అందిస్తున్న సేవలు చాలా గొప్పవి. ఆయన ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఉండి కూడా అది మానేసి వచ్చి ఒక డాక్టర్గా వైద్య వృత్తికి సరైన చదివిన దానికి సరైన విధంగా దానికి చెయ్యాలి అనే ఉద్దేశంతో చేసిన దానికి మనసారా అభినందిస్తాను. నిజంగా నాకు చాలా ఆనందం. ఇవాళ మాత్రం నాకు ఎంత ఆనందం ఉందంటే, ఇంత దేశం తిరిగాను, ప్రపంచంలో 36 దేశాలు చూశాను నేను, కానీ ఇలాంటిది ఎక్కడా చూడాల. దిస్ యూనిక్ సార్. మనసారా అభినందిస్తున్నాను సార్, యూనిక్. మీ యొక్క సేవకి మీరు సరైన డాక్టర్ అన్నవాడు ఇలా ఉండాలి అని చూపించడానికి డాక్టర్ సుధాకర్ గారు మనసారా అభినందిస్తున్నాను. ఇది వెరీ గ్రేట్. మీరందరికీ వచ్చినందుకు ఒకటి మాట చెబుతున్నాను, ఇలాంటి మనిషిరా మీరు ఏ సలహా పొందే దట్ కరెక్ట్ సార్. నాలో కలిగిన సంతోషాన్ని మాటల రూపంలో చూస్తూ ఆయన అభినందించడం ఉండలేకపోయాను. మీరందరూ కూడా చక్కగా మరి సంతానం కోసం వచ్చేవాళ్ళు తప్పకుండా మీరందరూ కూడా సంతానం పొందాలని, మీకు బంగారం లాంటి పిల్లలు పుట్టాలని మనసారా అభినందిస్తున్నాను. అలాగే పిల్లల కోసమే కాదు, ఇతర సమస్యల విషయంలో కూడా ఆయన చెప్పినట్టు చేయండి. తప్పకుండా చాలా బాగుంది. ఇలాంటి డాక్టర్లు కావాలి. యాజ్ ఏ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ IMA నేను ఇలాంటి డాక్టర్స్ కావాలని కోరుతూ, ఈయన అందరికీ ఆదర్శంగా ఉన్నారు. ఈయన మరోసారి అభినందిస్తూ, ఈయన్ని మేడం గారు కూడా అభినందిస్తూ సెలవు చెప్తాను. జై హింద్. చాలామంది ఆశ్చర్యపోతుంటారు, సంవత్సరానికి 500 ఫీజు ఏంటి డాక్టర్ గారు మీ దగ్గర అని. మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. సంవత్సరానికి 500 ఫీజు అంటే ఒకవేళ కిడ్నీలు లేపేస్తాడు అని భయం కూడా పడి ఉంటారు. సంవత్సరానికి 500 సారు ₹2 ఫీజుతో 40 సంవత్సరాలు చూశాను. ₹2 ఫీజు విజయవాడలో చూడండి. కానీ ఇప్పటికి కూడా ఆయన యాక్టివ్గా
వాకింగ్ చేస్తారు డైలీ. ఎందుకు మేము వాకర్స్ క్లబ్ నుంచి సార్ను మేము ఫస్ట్ గుర్తుపెట్టుకుంటామంటే నడక అనేది ఎంత ముఖ్యమో మనిషికి. వాకింగ్ చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల, మనం డాక్టర్ వైఎస్ బాబు మాడిఫైడ్ మ్యాజిక్ ఫార్ములాలో ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం పెట్టాం. ఎందుకంటే చేయడం వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఆయనలో ఉన్న టెంపో చూడండి ఎలా మాట్లాడుతున్నారు, ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. నాకు 86 నిండే 87 అండి, 87 ఇయర్స్. రేపు జూలైకి 87 కూడా కంప్లీట్ చేసి 88లో కలుగుతాను. 1939 నా పుట్టారు సార్, జూలైలో 1939. ఇప్పటికీ రోజుకి 18 గంటలు పనిచేస్తాను. 18 గంటలు పనిచేస్తారు ఇప్పటికి కూడా. సార్ నేను కూర్చోమన్నాను, సార్ నిలబడ్డారు. నేను కూర్చుంటే బాగుండు అనుకున్నా ఫస్ట్. నిలబడి మాట్లాడుతున్నారు. నేనే చాలాసార్లు కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. నిలబడ్డారు. చూడండి అమ్మ, బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అలాగే నిద్ర కూడా కంపల్సరీ ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోండి, రోజుకు 1 గంట వ్యాయామం చేయండి అన్నాను. నిద్రపోయేటప్పుడు మొబైల్ వాడొద్దు అన్నాను. మొబైల్స్ వాడితే లైటింగ్ పడిద్ది, దానివల్ల మెలటోనిన్ పారిపోద్ది, నిద్ర రాదు అని చెప్పాను. ఎపినెఫ్రిన్, నారెఫినిన్ రిలీజ్ అవుతాయి. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోను ఎప్పుడైతే లైట్ మన బాడీ మీద పడిందో ఆటోమేటిక్గా ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోను యాక్టివేట్ అయిపోద్ది, మీకు నిద్ర రానివ్వవు. స్ట్రెస్ హార్మోన్స్ అవి. ఇలా అన్నీ చెప్తున్నాను నేను. ఇవన్నీ కూడా సార్ చెప్పినవే. వారు మా రంగరాయ మెడికల్ కాలేజీలో చదివారు. అదే కాలేజీలో సార్కి, ఆ చదివిన కాలేజీలో నేను కూడా చదవడం నా అదృష్టం. ఎంతోమంది హెమాహెమిలు చదివారు. దాంట్లో కృష్ణక్క గారు, కృష్ణకుమార్ గారు, పరసూరి మరి రాజారాం గారు, దివి శివరామ గారు, కొమ్మూరు వేణుగోపాలరావు గారు. తర్వాత ఆయన ఔసర్జన్ బుక్ రాశారు, మంచి రచయిత. కళలకి కానాసి, కాకినాడ ప్రోడక్ట్స్ మేమంతా. అలాగే విజయవాడ. ఆ విజయవాడలో ఎవరు వచ్చినా ఫస్ట్ గుర్తుపెట్టుకునేది బెంచ్ సర్కిల్ నుంచి అటు బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు వాసవ్య నర్సింగ్ హోమ్. ప్రతి ఒక్కరికి సమరం గారి పేరు ఖచ్చితంగా తెలుస్తూ వెళ్తుంది. అట్లా సారు అంతటి ముద్రను వేశారు మన తెలుగు వాళ్ళ మీద, గట్టి ముద్రను వేశారు. అలాంటి వ్యక్తి మరి ఈరోజు మన దగ్గరికి రావడం, చక్కగా మాట్లాడటం, మీ అందరికీ బ్లెస్సింగ్ ఇవ్వడం నిజంగా అదృష్టం అనుకుంటున్నాను. అటువైపు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మ. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక మలుపు తిప్పుతాయి. మీ కాబోయే లోక రక్షకుడు లాంటి బిడ్డకి ఇది ఒక ఆశీస్సుగా మీరు భావించి, ఈరోజు సార్ని ఎందుకు పిలిచామంటే మీకు ఆ భోజనం ఇప్పిద్దాము అని పిలిచాం. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అంటారు. ధాతు పుష్టికి, వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే మూలాధారం. అలాంటి ఆహారం ఒక మంచి చేతుల మీదుగా అందితే, మనం పులిహార ఇంట్లో తింటే వట్టి పులిహారేనమ్మా. అదే గుడిలోకి వెళ్ళి తింటే పూజారి గారి చేతులు తీసుకుంటే ప్రసాదం. ద్రాక్ష రసం రోడ్డు మీద తాగితే వట్టి జ్యూస్ అమ్మ. అదే మనం పాస్టర్ గారి దగ్గర నుంచి తీసుకుంటే బ్రెడ్, ద్రాక్ష రసం ప్రసాదం. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. మీరు నమ్ముతారు దేవుణ్ణి, సారు కష్టాన్ని నమ్ముతారు, మనిషిని నమ్ముతారు. కానీ అలాంటి మంచి వ్యక్తి చేతుల మీదుగా మీకు అందితే, ఒక దేవుడు లాంటి వ్యక్తి చేతుల మీదుగా మీకు అందితే మరి మీకు కూడా మంచి జరుగుద్ది, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనే ఉద్దేశంతో సార్ రిక్వెస్ట్ చేయడం. ఇవాళ వారి చేతుల మీదుగా ప్రేమమూర్తి ఆయన, కులాలకి మతాలకి అతీతంగా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలని పారదొరలడానికి కృషి చేసిన యోధుడు ఆయన. అలాంటి వ్యక్తి చేతుల మీదుగా మీకు అందితే ఎలాంటి లోకరక్షకుడు పుడతాడో ఊహించుకోండి. అందుకే నేను అంటున్నాను, ఇవాళ మనకు సుదినం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆహారం తీసుకునేటప్పుడు మనసా వాచ చక్కగా మన భగవంతుడిని, మీరు ఎవరు నమ్మితే ఆ భగవంతుడమ్మ. వెంకటేశ్వర స్వామిని నమ్మితే వెంకన్న ప్రసాదంగా భావించండి. అలాగే మంచి చేతుల మీదుగా, సార్ చేతుల మీదుగా ఈరోజు మీకు అందిస్తున్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో చూడండి. ఆఖరికి మీకు ఇచ్చే వాటర్ కూడా టాటా కాపర్ వాటర్ ఇస్తున్నామమ్మా. టాటా అనే వ్యక్తి 70 లక్షల కోట్లని దానం చేసిన మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి తయారు చేసిన వాటర్ తాగితే మనకు మేలు జరుగుద్దేమో. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మేము మీకోసం. కాబట్టి ఇవాళ అదృష్టం
మీ ఇద్దరు దంపతులుగా వచ్చారు. సారు యొక్క చేతుల మీదుగా ఆహారాన్ని తీసుకుని మరి మీకు లోకరక్షకులు లాంటి బిడ్డను పొంది మీరు కూడా మాతృదేవత పితృదేవతలుగా మారాలని మరి భగవంతుడు చక్కగా మిమ్మల్ని తీసుకొచ్చాడు ఒక బిడ్డని ప్రసాదించడానికి. మీరు మాతృదేవత పితృదేవతలైతే మేము చేసిన ఈ శ్రమంతా కూడా ఫలించి మాకు కూడా ఎంతో కృషి ఆనందం కలుగుతుంది. సార్కి అవార్డులు కొత్త కాదు, మరి ఇదేమీ కాదు. ఆయన ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు. ఆయన పొందని అవార్డు లేదు, ఆయన చెందని రివార్డు లేదు. ప్రతి వ్యక్తి జీవితంలోనే ముద్ర వేసిన మహనీయుడు ఆయన. మరి అయినా కూడా మీకు బిడ్డ పుడితే ఆయన ఇంత శ్రమపడి అక్కడి నుంచి వచ్చి మరి ఆహారం మీకు అందించినందుకు ఆ బిడ్డ వస్తే ఆయన మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అది గొప్ప అవార్డు ఆయనకి. అలాంటి మనిషి ఆయన. అలాంటి మనిషికి మరి మనం ఈరోజు గట్టిగా మరి ఇంకొకసారి చప్పట్లు పెట్టి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సార్ని మరి వారి చేతుల మీదుగా మీ అందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకుని మీరు బిడ్డను పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.